నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి మేడిపల్లి సంపూర్ణ హోటల్ బ్యాక్ సైడ్‌లో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్‌లో రెడీ టు మూవ్ ఇన్ 2 బీహెచ్‌కే ఫ్లాట్స్ అనే సేల్‌కి తీసుకోవడం జరిగింది. ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్, ప్రైస్ విషయము, లొకేషన్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ ఫ్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్ వితిన్ 1 మినిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము వరంగల్ హైవేలో ఉన్నటువంటి సంపూర్ణ హోటల్ దగ్గర నుంచి రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసి ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా వరంగల్ హైవే రోడ్కి రావడం జరిగిందండి. వరంగల్ హైవే రోడ్లో ఉన్నటువంటి సంపూర్ణ హోటల్ కవర్ చేస్తున్నాము. సంపూర్ణ హోటల్ దగ్గర నుంచి ఇక్కడ పక్కన ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ నుంచి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా 800 మీటర్ డిస్టెన్స్లో అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఇప్పుడు అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసి అపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము రూట్ మ్యాప్ కవర్ చేసుకొని అపార్ట్మెంట్ దగ్గరికి రావడం జరిగింది. అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్ గా 10 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 1130 ఎస్ఎఫ్టీ అండి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ అపార్ట్మెంట్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ అంతా మరొకసారి క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్గా డెవలప్ అయింది అండ్ మంచిగా డెవలప్ అయినటువంటి కాలనీలో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారండి. సో ఇప్పుడు వచ్చేసి మనము పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ కవర్ చేసుకొని సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేద్దాము. ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, సీసీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు, కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్ వేయించడం జరిగిందండి. ఎమ్యూనిటీస్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాను. స్పేసెస్గా ఉన్నటువంటి బ్రాండెడ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ పవర్ బ్యాకప్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి జనరేటర్ కవర్ చేస్తున్నామండి. ఇక్కడ పవర్ బ్యాకప్ సంబంధించిన జనరేటర్ రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ అపార్ట్మెంట్ అన్నది సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. స్టిల్ట్ ప్లస్ 5 ఫ్లోర్స్తో కన్స్ట్రక్ట్ చేశారండి. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్లాంటేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి బోర్ వేయించడం జరిగింది. బోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన పిల్లర్ చూపిస్తున్నామండి. ట్రాన్స్ఫార్మర్ దిమ్మ చూపిస్తున్నాము. అండ్ పార్కింగ్ ఏరియా అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్యానల్ బోర్డ్ కవర్ చేస్తున్నామండి. ప్యానల్ బోర్డ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్యానల్ బోర్డ్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇటువైపు ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాము. మెట్ల పైన వచ్చేసి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేశారు అండ్ స్టెయిన్లెస్ స్టీల్ తోటి రైలింగ్ చేయించడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేసి సెకండ్ ఫ్లోర్లో ఉన్న 2 బీహెచ్కే ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేద్దాము. నువ్వు టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిల్డింగ్ యొక్క ఎలివేషన్, రూట్ మ్యాప్ అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ కవర్ చేసుకొని సెకండ్ ఫ్లోర్కి రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాను.
ఫ్లోర్కి 2 ఫ్లాట్ చొప్పున టోటల్గా 10 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాను. లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ యొక్క డోర్ కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను వెస్ట్ ఫేసింగ్లో ఉన్న 2 BHK ఫ్లాట్ 1130 SFT ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ అనేది కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ క్లియర్గా కవర్ చేస్తున్నాము. హాల్లో ఉన్నటువంటి స్పేస్ చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా చూసుకుంటే మనకి స్పేషియస్గా రావడం జరిగింది. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. అండ్ విండో కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ చూపిస్తున్నానండి. వాష్ బేసిన్ పాయింట్ వచ్చేసి మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్ మనకి స్పేసెస్గా రావడం జరిగింది. వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే స్పేసెస్గా రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. సజ్జా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. అటాచ్డ్ వాష్రూమ్ దగ్గర ఉన్నటువంటి చౌకోట్ డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. వాష్రూమ్ చూసుకుంటే స్పేసెస్గా రావడం జరిగింది. వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కిచెన్ ఏరియా అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా మంచి బడ్జెట్లో జెన్యూన్ ప్రాపర్టీస్ కావాలంటే సన్లైట్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఒక మంచి ప్రాపర్టీని అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్, విండో, ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి సజ్జా కవర్ చేస్తున్నాను. అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ యూటిలిటీ ఏరియా దగ్గర ఉన్నటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. యూటిలిటీ ఏరియాలో షెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళడం జరుగుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా అంతా మరొకసారి చూపిస్తున్నాను. అండ్ హాల్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నామండి. స్పేసెస్ కన్నటువంటి హాల్ ఏరియా మరొకసారి కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర ఉన్నటువంటి డోరు చౌకట్ అంతా చూపిస్తున్నాము. మంచి క్వాలిటీ డోర్స్ వాడడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి స్పేస్ ప్రకారంగా చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. అండ్ స్పేసెస్గా రావడం జరిగిందండి రూమ్స్ అన్నది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి డోర్ కవర్ చేస్తున్నాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర ఉన్నటువంటి బాల్కనీ ఏరియా కవర్ చేస్తున్నామండి. బాల్కనీ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. వరంగల్ హైవేలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ అనేది ఎగ్జాక్ట్గా మనకి 500 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇటువైపు ముందు నుంచి వెళ్ళినట్లయితే మనకి 800 మీటర్స్ ఉంటుంది. సంపూర్ణ హోటల్ అనేది ల్యాండ్ మార్క్ అండి. సో మేడిపల్లి ఏరియాలో చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ స్టేట్కి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి. అండ్ సినిమా మాల్స్ ఉన్నాయి. షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుందండి. ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫర్ ఎస్ఎఫ్టీ 4500 కోడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఎమ్యూనిటీస్కి 3 lakhs ఎక్స్ట్రా కోడ్ చేస్తున్నారండి. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఈ అపార్ట్మెంట్ అనేది విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.